వచ్చే ఎన్నికల్లో పోటీపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సందిగ్ధంలో పడ్డారు. గంటాను చీపురుపల్లి నుంచి పోటీకి దింపాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. మంత్రి బొత్స లాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే గంటానే కరెక్ట్ అని భావిస్తోంది. అందుకే టీడీపీ నాయకత్వం చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆదేశించినట్లుగా సమాచారం. అయితే గంటా మాత్రం తాను విశాఖ నుంచే పోటీకి ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు సీటుకు అధిష్టానం ఎసరిపెట్టినట్లు కనిపిస్తోంది. పొత్తు నేపథ్యంలో ఈసారి గంటాకు విశాఖలో స్థానం లేదంటూ తేల్చి చెప్పింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి బెటర్ అంటూ గంటాకు ఇప్పటికే సర్ది చెప్పింది. అయితే గంటా మాత్రం ఉమ్మడి విశాఖ నుంచే పోటీ చేయాలని చూస్తున్నారు. 1999 నుంచి ఇప్పటి వరకు ఎన్నికల్లో ఓటమే ఎరుగని వ్యక్తి గంటా శ్రీనివాసరావు. కానీ చంద్రబాబు ఆలోచనతో గంటా మదనపడుతున్నట్లుగా తెలుస్తోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ఇరు పార్టీలకు సవాల్గానే ఉంది. సిట్టింగుల్లో కొందరికి ఈసారి ఛాన్స్ లేదనేది ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. రిలీజ్ అయిన 2 జాబితాల్లో ఇదే విషయం తేలిపోయింది. అయితే గంటా శ్రీనివాసరావు అభిమానులు కార్యకర్తలు మాత్రం గంటాకు ఖచ్చితంగా విశాఖ జిల్లా నుంచే బరిలోకి దింపాలని అధిష్టానానికి పలు విధాలుగా విన్నవించినట్లుగా సమాచారం. అయితే అధిష్టానం మాత్రం ఈసారి గంటాను మాత్రం చీపురుపల్లి నుంచే పోటీకి నిలపాలని చూస్తోంది. ఇప్పటికే ఈ విషయాలన్నీ గంటాతో చంద్రబాబు స్పష్టంగా తేల్చి చెప్పారు. అయితే గంటా మాత్రం అధిష్టాన నిర్ణయానికి ఆలోచనలు పడ్డారు. ఇప్పటికే గంటా శ్రేయభిలాషులతో చర్చలు జరిపారు. ఎక్కడి నుంచి పోటీ చేసినా గంటా గెలుపు ఖాయమని ఆయన అనుచరులు మాత్రం ధీమాగా ఉన్నట్లు కనిపిస్తోంది. 1999 నుంచి ఓటమి ఎరుగని గంటాకు ఈ ఎన్నికల్లో పోటీ సవాలుగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో గంటా పార్టీని వీడి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, గుడ్ ఆఫ్టర్నూన్ పద్మ. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ సీట్ల కేటాయింపు చాలా గందరగోళ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి సీట్ల సర్దుబాటు ఏదైతే జనసేన పార్టీతో పాటు తాజాగా బీజేపీతో కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఒకసారిగా సీట్ల కేటాయింపులో చాలా అసంతృప్తి పరిస్థితి నెలకొంది. సిట్టింగులతో పాటు పలువురు సీనియర్లకు కూడా ఈసారి టీడీపీ టిక్కెట్లకు నో ఛాన్స్ అనే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి పేరెంటిగన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీటును కూడాను చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే గంటా శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా నార్త్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితి. అయితే తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయమని చెప్పి ఇప్పటికే టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. అయితే తాను విశాఖ జిల్లాను వీడి వేరే ప్రాంతంలో పోటీ చేయను అని చెప్పి కరాఖండిగా గంటా చెప్తున్న పరిస్థితి. అయితే ఈసారి ఛాన్స్ కూడా లేదు అని అధిష్టానం స్పష్టంగా చెప్పినటువంటి సంకేతాల నేపథ్యంలో గంటా సీటుకు ఎసరపడినట్టుగా మనం చెప్పొచ్చు. ఏమైనప్పటికీ కూడాను 1999 నుంచి కూడాను ఓటమి ఎరుగని ఒక గంటా శ్రీనివాసరావు ఈరోజు తన రాజకీయ భవిష్యత్తుకు చెక్ పడినట్టే అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా గంటా శ్రీనివాసరావును మనం చూసుకున్నట్లయితే అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇప్పటికే ఆయన తన మంతనాలు జరిపి వాళ్ళతోటి ఏదైతే చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ను కూడా తెప్పించుకున్నట్టుగా ప్రాథమిక సమాచారం. అయితే అక్కడ ఎవరైతే మంత్రి మాజీ బొత్స సత్యనారాయణ ఉన్నారో బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో చాలా బలమైనటువంటి అభ్యర్థి. మరోవైపు అక్కడ ఖచ్చితంగా బొత్సాకే ప్రజలు పట్టం కట్టే పరిస్థితి. ఈ నేపథ్యంలో గంటా అక్కడికి వెళ్తే ఏ రకంగా ఉంటుందనేది కూడాను కొంత సందిగ్ధమైనటువంటి పరిస్థితి. సామాజిక సమీకరణాలు కావచ్చు, ఆర్థిక బలాబలాలు కావచ్చు, వీటన్నిటిలో కూడాను గంటా బొత్సాను ఢీకొంటారు అనేది టీడీపీ వర్గాల్లో నడిచినటువంటి చర్చ. అయితే గంటా మాత్రం
తాను ఎక్కడ ఓడిపోతానేమటువంటి ఒక లోపల మీమాంసతోనే ఈరోజు తాను విజయనగరం జిల్లా చిబురుపల్లి, పైగా గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే పలుమార్లు మీడియా కావచ్చు, ప్రజల సమక్షంలో కావచ్చు, తన పార్టీ అభిమానులతో కావచ్చు, తనకు చాలా దూరం వచ్చి దాదాపు 100 కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తాను వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేయడము, అక్కడి నుంచి రాజకీయాలు నడపడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి తాను ఖచ్చితంగా విశాఖ జిల్లాలో ఎక్కడిచ్చినా సరే కంటెస్ట్ చేస్తానని చెప్పి ఇప్పటికీ అధిష్టానాన్ని తాను చెప్పినట్టుగా ప్రజలకు అదేవిధంగా అభిమానులకు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గంటా సీటు ఏమవుతుందనేది పార్టీ వర్గాల్లో చర్చగా నడుస్తుంది. అయితే అధిష్టానం మాత్రం ఖచ్చితంగా చీపురుపల్లి ఈసారి అడ్జస్ట్ చేసుకోమని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు పార్టీని వీడిపోయే పరిస్థితి కూడా ఉంది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్న పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 2009 ప్రజారాజ్యం విలీనం నేపథ్యంలో 2009లో టీడీపీని వీడి ప్రజారాజ్యంలో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచినటువంటి గంటా శ్రీనివాసరావు ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్య విలీనమైన నేపథ్యంలో మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో కూడా చాలా సత్సంబంధాలు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ డోర్స్ ఓపెన్ చేసి ఎవరైతే ఆశావహులు అదేవిధంగా అసంతృప్తులు ఇప్పటి వరకు వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, మరోవైపు టీడీపీలో కావచ్చు, ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైన నాయకులందరూ కూడాను ఖచ్చితంగా కాంగ్రెస్ ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఇప్పటికే చాలా ఫీడ్బ్యాక్ అయితే కనిపిస్తుంది. వీళ్ళందరికీ కూడాను ఆహ్వానం పలుకుతూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి సంకేతాలను కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో ఒక రకమైనటువంటి సమాచారాన్ని మంత్రాలను కూడా జరుపుతున్న పరిస్థితి. అయితే వీరంతా కూడాను కాంగ్రెస్ పార్టీకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే అధిష్టానం ఏదైతే టీడీపీ అధిష్టానం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా చిగురుపల్లి నుంచే గంటా కంటెస్ట్ చేయాలి, లేని పక్షంలో పార్టీకి అనుగుణంగా పార్టీ ఆదేశానుసారంగా పార్టీలో ఉంటూనే పార్టీకి పనిచేస్తే రేపు పొద్దున ఖచ్చితంగా అధికారంలోకి తామే వస్తామని చెప్పి వచ్చిన తర్వాత ఒక కీలకమైనటువంటి పదవి బాధ్యతలు గంటాకి అప్పచెప్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో గంటా అయితే డైలమాలో ఉన్న పరిస్థితి. పార్టీని వీడాలా లేదంటే పార్టీలో కొనసాగుతూనే పార్టీ కోసం పనిచేస్తే భవిష్యత్తులో రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా మంచి పొజిషన్లోకి వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు తనకు ఖచ్చితంగా న్యాయం చేస్తారనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి గంటా ఉన్నప్పటికీ కూడాను పార్టీ వర్గాలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడాను కొంత వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకొంది. పద్మ.